హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పచ్చిశనగపప్పు బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ఒక అరకిలో బంగాళదుంపలు ఇలా తరిగి పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఒక కప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు. ఇప్పుడు కూర విధానం చూపిస్తా. కూరకు సరిపడా నూనె వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు ముక్కలు వేగాయి. ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు తరిగి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలు వేసుకోవాలి. వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు బాగా కలిపి ఉడకపెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వేసి బాగా కలిపి ఒక 2 విజిల్స్ రానియాలి. 2 విజిల్స్ వచ్చాక కట్టేసి కుక్కర్ మూత తీసి రుచికి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. అయిపోయింది. గుమ్మగుమ్మలాడే పచ్చిశనగపప్పు బంగాళదుంప కర్రీ రెడీ. ఒక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీర వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గుమ్మగుమ్మలాడే బంగాళదుంప పచ్చిశనగపప్పు కర్రీ రెడీ.